ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిప్పుడు ఎరిగి ఉన్నారు అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు శిష్యుల మనోనేత్రములు వెలిగించినప్పుడు ఆయనెవరో వారు తెలుసుకున్నారు. పేతురు ప్రభు అయిన యేసును గూర్చి నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని అంటున్నాడు. అతడేమని విశ్వసించాడంటే తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చుటకు ఈ లోకంలో ఆయన శరీరధారి అయ్యాడు. దాని ద్వారా సిలువలో తన మరణము పునరుత్థానము ద్వారా మానవాళికి రక్షణ మార్గమును సిద్ధము చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు చెప్పిన రీతిగా మనుష్యుల పాప భారమును వహించి సిలువలో బలి అయ్యాడు. ఆయన సమాధి చేయబడి మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు సువార్తను వినువారికి మనోనేత్రములు తెరిచి, అనగా వారు క్రీస్తును ఎరుగునట్లుగా అర్థము చేసుకున్నట్లుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను తమ ప్రభువుగా రక్షకునిగా స్వీకరిస్తారో వారు రక్షణ పొంది ప్రభు శిష్యులు అవుతారు. ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్త యందు దేవుడు మీ మనోనేత్రములు వెలిగించాలనున్నదియే మీ గురించి మా ప్రార్థన అయి ఉన్నది.